బేసికల్గా నేను ఇక్కడ వరంగల్కి మంత్లీ ట్వైస్ వస్తున్నాను టు సర్వ్ ద పీపుల్ ఆఫ్ వరంగల్. అండ్ ఇంకోటి ఏంటంటే కిడ్నీ డిసీజ్. ఐఎమ్ నెఫ్రాలజిస్ట్ అండ్ ఐఎమ్ ట్రైన్డ్ ఇన్ కిడ్నీ డిసీజ్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అండ్ కాంప్లికేటెడ్ హైపర్ టెన్షన్. నేను కెనడాలో ట్రైన్ అయ్యి అక్కడ ఒక 3 years వర్క్ చేసి కాంప్లెక్స్ హైపర్ టెన్షన్ కేసెస్, తర్వాత కాంప్లికేటెడ్ అండ్ హై రిస్క్ ట్రాన్స్ప్లాంట్ కేసెస్ మీద బాగా ట్రైన్డ్ అండ్ వర్క్ చేసి వచ్చాను. సో ఇవాళ మన ప్రెస్ మీట్ బేసికల్గా ఒక కాంప్లెక్స్ ట్రాన్స్ప్లాంట్ కేస్. ఇది ఒక ట్రాన్స్ప్లాంట్ సర్జరీ కాదు, ఆయన డయాలసిస్ మీద ఒక 1 year ఉండే ఆయన లైఫ్ జర్నీ, అంటే ఒక లాస్ట్ 2 years జర్నీ ఎలా ఉండే డయాలసిస్ మీద, ఏం డిఫికల్టీస్ ఫేస్ అయ్యాడు, దాని తర్వాత ట్రాన్స్ప్లాంట్ ఎలా సక్సెస్ అయింది అనేది ఆయన జర్నీ కోసమని ప్రెస్ మీట్ పెట్టాను. బేసికల్గా డయాలసిస్ వాళ్ళలో చాలా కష్టాలు ఉంటాయి. నర్వ్ అంటే మెయిన్గా నరాల కాంప్లికేషన్స్, కార్డియక్ కాంప్లికేషన్స్, బీపీ ఫ్లక్చుయేషన్స్, తర్వాత సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఏ ప్రాబ్లం, ఏ కిడ్నీ డిసీజ్ నుంచి అయినా బయటికి రావాలి, ఆ కిడ్నీ ఫెయిల్యూర్ నుంచి బయటికి మంచి లైఫ్ ఉండాలి అంటే ట్రాన్స్ప్లాంట్ ఈజ్ వన్ సొల్యూషన్. అంటే ట్రాన్స్ప్లాంట్ అనేది సెకండ్ లైఫ్ ఇస్తుంది, ఇట్స్ ఎ సెకండ్ ఛాన్స్ టు లైఫ్. అండ్ ఆల్సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ట్రాన్స్ప్లాంట్ వల్ల చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇతను ఉన్నాడు, సో ఈ హ్యాడ్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్. బేసికల్గా కాంప్లికేషన్స్ ఏమేమి రావాలి డయాలసిస్లో అన్నీ వచ్చాయి, బట్ స్ట్రాంగ్ మైండ్ సెట్, దాని తర్వాత బేసికల్గా ఫైటింగ్ స్పిరిట్ ఎక్కువ ఉండాలి, కిడ్నీ ఫెయిల్యూర్ ఉండేవాళ్ళు, ఇవి 2 చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ 3వది. అండ్ ట్రస్ట్ టు హెల్త్, అంటే ఒక డాక్టర్స్ని ట్రస్ట్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 4 things ఉంటే యూ కెన్ హ్యావ్ ఎ సక్సెస్ ఇన్ ట్రాన్స్ప్లాంట్. అది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఈయన కేసు. అయితే ఈయనది ఆల్మోస్ట్ ఈయన రావడం ఒబేసిటీ, బేసికల్గా 120 kgs ఈయన నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక 1.5 year బ్యాక్. తర్వాత డయాలసిస్ స్టార్ట్ చేసాము. డయాలసిస్ స్టార్ట్ చేశాక కొన్ని రోజులకి కాళ్ళు పెరాలసిస్ వచ్చినాయి, 2 కాళ్ళకు పెరాలసిస్. దాని తర్వాత అగ్రెసివ్ ట్రీట్మెంట్ అండ్ ఫిజియోథెరపీతో ఇంప్రూవ్ అయ్యాడు. దాని తర్వాత హెచ్సివి వచ్చింది, హెచ్సివిని ట్రీట్ చేశాం. హెచ్సివి అనేది ఒక వైరస్, లివర్ని ఎఫెక్ట్ చేసేది మేజర్. అది ట్రీట్ చేసాం ఒక 2 months. అది ట్రీట్ చేస్తుండగా ఆయనకి లంగ్స్లో ఇన్ఫెక్షన్ అండ్ లంగ్స్లో ఊపిరితిత్తుల మధ్యలో గడ్డలు ప్లస్ హార్ట్లో వాటర్ వచ్చాయి. సో అప్పుడు ఒక ఐసీయూలో ఒక 1 week అడ్మిట్ అయ్యాడు. ఏంటి అనే రీజన్ చూస్తే ట్యూబర్క్లోసిస్. సో మళ్ళీ టీబీ అనేది వచ్చింది. దానికి చాలా స్ట్రాంగ్ ఉండి ఆయన మెడిసిన్ స్టార్ట్ చేయడము, ఆయన మాకు సపోర్ట్ చేయడము, ఇట్స్ నాట్ సో ఈజీ. 1 by 1 ఒక కాంప్లికేషన్ తర్వాత ఒక కాంప్లికేషన్, ఇవన్నీ ట్రీట్మెంట్ చేయడం ఒక 6 months. అంటే ఫస్ట్ ఇన్ఫెక్షన్,